అన్‌స్టాపబుల్. సో, ఒక ఎనీ డైలాగ్ గానీ, ఎనీ క్రేజీ థింగ్స్ అండ్ కంటిన్యూస్‌గా మూవీ ఫన్‌గా ఉంటుంది. బట్ ఎనీ క్రేజీ థింగ్స్. క్రేజీ అంటే మాకు మాకు కొన్ని సిచ్యువేషన్ డైలాగ్స్ ఉంటాయి అన్ని. అందులో పర్టికులర్గా ఒక డైలాగ్ అని ఉండదు. ఒక డైలాగ్ హైలైట్ అని నేను చెప్పను. ఫన్ ఇంక అంతే అది. ఇట్స్ అ ఫన్ డ్రైవ్. సో దాంట్లో పర్టికులర్ డైలాగ్లు ఏమి యెస్. 2 సంవత్సరాలు ఏంటి నేను కూడా వెయిట్ చేయబట్టి సినిమా కోసం. యెస్. ఆఫ్ ద కెమెరా ఏమన్నా బాగా అల్లరి చేస్తుంటారు కదా మీరు ఎలాగో. అది ఇక మనకి కామనే కదా. కొంచెం ఇలా కొంచెం లీక్. ఏం లేదు, ఆఫ్ ద కెమెరా చాలా చేసాం బ్రో, చాలా చేసాం మేము. ఆఫ్ ద కెమెరా ఒకటా రెండా మాటల్లో చెప్పలేనని చేసాం. బుత్తిరి సత్యన్ వచ్చినప్పుడైతే మాకు చాలా నవ్వు వచ్చింది. సో ఆయనకి ఒక డకోటా కార్ ఇచ్చినాం మేము. బండి ఇంజన్ ఒకటే పనిచేస్తుంది, అది కూడా 120 స్పీడ్లు అనుకుంటున్నా, 20 పోతుంది అంతే. దాన్ని ఆయన తొక్కుడు. సో అలాంటి ఒక అడ్వెంచరస్ కార్లో రైడ్కి వెళ్ళింది మాకు బెస్ట్ ట్రిప్ అది. దాని మీద మళ్ళీ మేము కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలి. కెమెరా మాకు వదిలేసి డైరెక్టర్ వెళ్ళిపోయాడు. చాలా ఫన్ ఉండే. ఆయననేమో నాకు ఇజ్జత్ మొత్తం పీక్తుంది, పోలీసు వాళ్ళు పట్టుకుంటే నాకేమో బండి అసలు ఆయన తప్పితే ఎవరు నడపలేరు అనిపించింది కారు. అంత ఆ కారు చూడాలి మీరు, సినిమాలో ఉంటుంది. యూ హ్యావ్ టు సీ దట్. నెక్స్ట్ ఆప్షన్కి ఏమైనా పెడదామా? కొన్నోడు నన్ను కొడతాడు, నన్ను కాదు ఫస్ట్ మా ప్రొడ్యూసర్ని. ఆ కారు మేము కస్టమైజ్ చేయించారు దాన్ని అప్పటికప్పుడు. ఆప్షన్లో పెట్టాల్సింది. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక మూవీ అంటే ఈ సినిమాకి నేను ఒకటి చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఫ్యామిలీతో వచ్చి 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి, ఎక్స్పెక్టేషన్ అనేది నా సినిమాకి ఎట్లాగో ఉండవు కానీ అన్నా ఎట్లా అన్నకి అన్న ఉండవు భయ్, ఎందుకు? సో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి సరదాగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూర్చొని రిలాక్స్గా నవ్వుకొని ఎంజాయ్ చేసే మూవీ ఇది. అదైతే నేను గ్యారంటీ ఇస్తా. బామ్మ వచ్చినా, తాత వచ్చినా, పిల్లలు వచ్చినా, పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా సరదాగా చూసి నవ్వుకొని వెళ్ళిపోయే సినిమా అంతే. ఒక సల్మాన్ ఖాన్, ఒక ప్రదీప్ అన్న, ఒక సుధీర్ అన్న, ఒక సన్నీ అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని చెప్పేసి అని క్వశ్చన్ మార్క్లోనే మీ పెళ్ళి. ఓ సల్మాన్ ఖాన్, ఒక ప్రదీప్ అన్న, ఒక సుధీర్ అన్న, ఒక వీళ్ళ ముగ్గురిని అడిగిన తర్వాత నా దగ్గర ఫస్ట్ నువ్వు సల్మాన్ ఖాన్ గారి దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ అవైలబుల్లో ఉన్న కస్టమర్ని చేసుకుంటున్నాం, తర్వాత అన్న ఒక ఢిల్లీ ముగ్గురు పేరు చెప్పావు, ఆ ముగ్గురు అయిపోగానే చేసేసుకుంటా అన్న ప్లీజ్ అన్న. ఎందుకంటే పని చేయ డార్లింగ్, ఒక ఆప్షన్ ఇస్తున్నా, పెళ్లి చేసుకుంటావు. పెళ్లి ఏడ దొరుకుతుంది మచ్చా, నాకు అర్థం కాదు. దొరకదా అన్న? ఏడ దొరుకుతుంది? అరే అన్న, నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా అన్న మిమ్మల్ని. నీకు మళ్ళీ చెప్తున్నా, జనాలు మన్ని ఇష్టపడతారు కానీ కావాలనుకోరు. ఇది నువ్వు తెలుసుకున్న రోజు. ఇప్పుడు ఏంటి సన్నీ అన్న పెళ్ళి పిల్లలు పుడతారు కూడా, నాకు వద్దులే అన్న. నీకు ఇది మళ్ళీ గుర్తుపెట్టుకో, మన్ని కొంతమంది ఇష్టపడతారు కానీ పెళ్లి చేసుకోరు, కావాలనుకోరు. సో ఇప్పుడు ఏంటి సన్నీ అన్నకి పిల్లలు దొరకట్లేదు అంట, ఆప్షన్లో పెడతాను నేనైతే. సన్నీ అన్నకి పిల్లలు దొరుకుతలేరు కాదు, సన్నీ అన్నకి పిల్లలు పడతలేరు కూడా. నాకు ఎందుకు డార్లింగ్, నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ లో, ఒక చేజ్ లో, రన్నింగ్ లో ఉన్నా. దాంట్లోనే నాకు యాక్చువల్లీ పెళ్లి కంటే ఎక్కువ ఇష్టం నాకు ఒక డాగ్ ని పెంచుకోవాలని. ఓకే, నేను డాగ్ అంటే పిచ్చి, నాకు పెట్స్ అంటే పిచ్చి. కానీ నేను షూటింగ్కి వెళ్తే దాన్ని ఎవరు చూసుకుంటారన్న ఒక టెన్షన్తో నేను అది కూడా పెంచుకుంటా. అంటే ఇప్పుడు ఏడా నా పరిస్థితి ఎట్లా అంటే, నాకు ఇష్టమైన కూడా నేను చేయలేని పరిస్థితి. ఇప్పుడు పెళ్ళి అనేది నాకు అంత ఇష్టంగా ప్రస్తుతానికి లేదు. నాకు చేసుకోవాలి బరాబర్, కానీ నా లైఫ్ లో నేను కొంతమందికి టైం స్పెండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒకళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వెన్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే, ఐ మ్యారీ ఎ పర్సన్, ఎవరైనా కానివ్వండి. నేను అప్పుడైతే అన్డౌటెడ్లీ అమ్మాయి నచ్చింది అదేం కాకుండా అది మ్యారేజ్ వస్తుంది. ఏదో ఒక టైం వస్తుంది, ఆగి నువ్వు సాగొట్టకు, మళ్ళీ నువ్వు అమ్మలక్కనే ఉన్నావు నువ్వు కూడా. ఆమె కూడా ఇంతే, ఊరికే పెళ్లి. ఏమన్నా ఇప్పుడు మీరు చూడాలనుకుంటా, మా అన్నని చూడాలనుకుంటా. నువ్వు నన్ను చూడాలనుకోరా, అది మరి నా పిల్లని నేను చూసినావు. మా వదిన మీద చక్కగా ఉంటే చక్కగా ఉంటే సెంటర్ చూడేసి అబ్బా ఓకే వీళ్ళకి పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఉంటది పంచాయతీ, చూడాలనిపిస్తుంది. ఇట్లనే మా వాళ్ళు కూడా చూడాలనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చి మీరు ఎవరైనా చూస్తారా నా పరిస్థితి ఎట్లుందో? ఇప్పుడు అంటారు పెళ్ళైన వాళ్ళు అందరు పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? నా ఫ్రెండ్ అయితే ఒక రోజు మందు తాగి నా కాళ్ళ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు దేవుళ్ళ కనబడుతున్నావురా, నేను పెళ్లి చేసుకోవద్దు అనుకొని చేసేసుకున్నా, ఇలా నువ్వు సింగిల్ ఉంటే నాకు ఎందుకో దేవుళ్ళ లెక్కనే కనబడుతున్నావురా అంటున్నాడు. ఏమైందిరా అంటే, పెళ్లి చేసుకుని నీకు అర్థమవుతుంది అంటాడు. ఒకడు ఇట్లా చెప్తాడు, ఒకడు వస్తాడు, పెళ్లి చేసుకోవాలరా, పెళ్ళాం చూసుకుని ఇంటికి వెళ్ళంగానే మనం ఏం చేయకోకుండా అట్లా ఫుడ్ పెడుతుంది, కక్కురిచిన ఇలా స్విగ్గీలో కూడా వస్తారా అంటే, లేదురా పెళ్ళాం వడ్డించేది వేరుంటది, ఒక్కొక్కడితో వర్షన్ ఉంటుంది భయ్యా. సో మనం ఆ జర్నీకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఇప్పుడే ఎవరైనా రిక్వెస్ట్ అంటే పెట్టుకోండి అమ్మా, మంచిది.
ఏం రిక్వెస్ట్ ఇప్పుడు సంబంధాల కోసం రిక్వెస్ట్లు ఉంటే పెట్టండి కింద డిస్క్లైమర్. ఎప్పుడు మరి నేను చేసుకోను అన్న. మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఆ అర్హత లేదు నీకు. ఇప్పుడు గెస్ట్ ని అడగచ్చు, యాంకర్ అడిగే క్వశ్చన్ లేదు ఇక్కడ. ఎందుకు అడగకూడదు? మీరు మిమ్మల్ని అడగకూడదా? లేదు. హలో అట్లా. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నావు నువ్వు చెడ్డీ వేసుకోకముందు యాంకరింగ్ చేసిన నేను అన్న నేను చూసాను. బట్ యా ఇప్పుడు వేరే యాక్టర్ ని ఏమైనా అడగచ్చు మీరు. ఎస్. నువ్వు నన్ను జర్నలిస్ట్ గురించి అడగలేవు, అవును. నువ్వు నన్ను యాంకరింగ్ గురించి అడగలేవు, అవును. నువ్వు నన్ను సీరియల్ గురించి అడగలేవు, అవును. నువ్వు నన్ను సినిమాల గురించి కూడా అడగలేవు. ఇంకేమున్నాయి మచ్చా నేను చేసి నా లైఫ్ లో. అందుకే చెప్తున్నాయి ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ హూ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఎస్. సో అన్ని చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకో కొన్ని చూడాల్సి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.